హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బేబీ మహా ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన వీడియో ఏంటంటే మనందరికి ఎంతో ఇష్టమైన మామిడికాయ పచ్చడి. ఫైనల్లీ 2023లో మా ఇంటికి అయితే మామిడికాయలు వచ్చేసాయండి. మేమైతే పచ్చడి పెట్టుకుంటున్నాం. మా ఇంట్లో మ్యాంగో పచ్చడి మేము ఎలా పెట్టుకుంటున్నామో మీరైతే వీడియోలో చూసేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. లేట్ ఎందుకు వీడియో స్టార్ట్ చేసేద్దామా? వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్లో ఇలా వాటర్ తీసుకోండి. ఇలా ఎగ్ చేసుకున్న తోడమని కట్ చేసేసి ఎడ్జెస్ కట్ చేసాక ఇలా బౌల్లో వేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోండి. హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్లో ఇలా బాగా వాష్ చేసేసుకోండి. సొన మొత్తం పోయేలా నీట్గా వాష్ చేసేసుకొని ఒక క్లాత్ తీసేసుకొని నీట్గా తడి లేకుండా తూడ్చి పక్కనైతే పెట్టేసుకోండి. తడి లేకుండా తూడ్చాక ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసేసుకోండి. చాలామంది అయితే బయట వీటిని కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర కట్ చేసుకొని వస్తారు. మేమైతే జస్ట్ 8 అలా తీసుకున్నాం కదా, మ్యాంగోస్ తక్కువే కదా, మళ్ళీ ప్లస్ అందులోనూ ఇంకెక్కువ పిక్క గట్టిగా అనేది కాలేదు. సో మాకు ఇంట్లోనే ఈజీగా ఇలా కట్ చేయడానికి వచ్చింది, అందుకే మేము ఇంట్లోనే కట్ చేసుకున్నాము. అలా కట్ చేసుకున్నాక ఒక క్లాత్ తీసేసుకొని బాగా పైన తూడ్చేసి ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసేసుకోండి. మాకైతే ఇంత సైజ్ చాలు, మేము అందుకే ఇలా కట్ చేసుకుంటున్నాం. మీకు ఎంత సైజ్ కావాలంటే అలా కట్ చేసేసుకోండి. ఫైనల్లీ మ్యాంగోస్ అయితే కట్ చేయడం అయితే అయిపోయిందండి. మాకు కట్ చేశాక నేనైతే ఇలా ఒక బేషన్లో మామిడికాయలు అన్నీ తీసుకొని ఆ గ్లాస్తో నేను కొలుచుకున్నానండి. ఎందుకు కొలుచుకుంటున్నామంటే మనకు మామిడికాయ పచ్చడి పెట్టాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ సరిపడా ఉప్పు కారం అన్నీ సరిపడా వేస్తేనే మనకు పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా నిల్వ ఉంటుందండి. అందుకోసం అని కొలతల కోసం అనేసి నేనైతే కొలుచుకుంటున్నాను. మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అండి. మాకైతే ఆ సైజ్ గ్లాస్తో 6 గ్లాసెస్ ముక్కలు అయితే అయ్యాయండి. వాటిని నేను ఇలా ఆరబెట్టేసుకున్నాను. మీరు ఒక క్లాత్ ఉంటే ఆ క్లాత్లో ఆరబెట్టేసుకోండి. అలా ఆరబెట్టేసుకున్నాక హాఫ్ అన్ అవర్ ఆరాక తడి లేకుండా ఆరాలి, లేకపోతే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది. ఆ లోపు నేను వీటికి కావాల్సినవి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలా మెంతులు, ఆవాలు, ఇలా ఎల్లిపాయలు అయితే నేను కొన్ని పొట్టు తీసాను, కొన్ని అలా ఉంచుకున్నాను. నేనైతే పచ్చళ్ళలోకి ఆయిల్ వచ్చేసి టేస్టీ గోల్డ్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇలా పల్లి నూనె అయితే మామిడికాయ పచ్చళ్ళలోకి చాలా బాగుంటుందండి, అందుకే నేనైతే టేస్టీ గోల్డ్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. మనం ఆ మామిడికాయ ముక్కలు ఆరేలోపు పోపు అయితే వేసుకుందాము, టైం వేస్ట్ చేయకుండా. నేనైతే ఒక కడాయి పెట్టాను, స్టవ్ ఆన్ చేసేసి మనమైతే మామిడికాయ ముక్కలు ఏ గ్లాస్తో అయితే కొలిసి తీసుకున్నామో ఆ గ్లాస్తో నేను ఒక గ్లాస్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. కడాయి కొంచెం వేడయ్యాక నేనైతే ఒక గ్లాస్ ఆయిల్ కడాయిలో పోసానండి. ఆయిల్ అనేది మనకి హీట్ కానివ్వాలి. హీట్ అయ్యాక మనం అనేది పోపు
చేయాలి. చూడండి ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఇప్పుడు నేనైతే కొన్ని ఆవాలు తీసుకున్నానండి. ఆవాల పౌడర్ కాకుండా ఇలా ఆవాలు వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఇలా ఆవాలు అనేవి తీసుకున్నాను కొన్ని పోపులోకి. ఆవాలు వేసేసాను. ఆవాలు వేసేసాక జీలకర్ర అయితే తీసుకున్నానండి. ఇలా పోపులో మనం ఆవాలు జీలకర్ర వేయడం వల్ల పచ్చడి అనేది మనకు చాలా టేస్ట్గా అనేది ఉంటుంది. ఇలా నేను సరిపడంత ఆవాలు జీలకర్ర అయితే తీసుకున్నాక మనము వీటిని బాగా కలుపుకోవాలి, లేకపోతే మాడిపోతావి తొందరగా. పోపులోకి ఎండుమిర్చి అయితే తీసుకున్నానండి నేను. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం వచ్చేసి పసుపు తీసుకున్నాను. మనం ఇలా పసుపు వేయడం వల్ల పచ్చడి అనేది తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుందండి. అలాగే ముక్క అనేది చాలా గట్టిగా ఉంటుంది. అందుకోసమని నేను పసుపు అనేది కొంచెం తీసుకున్నాను. ఎక్కువ వేయకూడదు, కొంచెమే, 1 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను నేను. ఇలా పోపు వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపునైతే పక్కన పెట్టేసుకోవాలండి. బాగా చల్లారనివ్వాలి. అది చల్లారేలోపు మనమైతే ఇవి ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ నేను చూపించాను కదా ఆవాలు, మెంతులు అండ్ ఎల్లిపాయలు, వాటిని అయితే మనం మిక్సీలో వేసి మిక్స్ చేసుకోవాలి, బాగా పట్టాలి మెత్తగా. అండ్ మనం ఏ గ్లాస్తో అయితే మామిడికాయలు తీసుకున్నామో ఆ గ్లాస్తో 1 గ్లాస్ కారం అనేది తీసుకోవాలండి. అలాగే ఆ గ్లాస్కి సగం ఉప్పు అనేది తీసుకోవాలి. ఆ గ్లాస్ తోటే సగం ఆవాలు, ఆ గ్లాస్ తోటే సగం మెంతులు అనేవి తీసుకోవాలండి. అలాగే కొన్ని మనకు సరిపడన్ని ఎల్లిపాయలు తీసుకొని వాటిని మిక్సీలో పట్టుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ మామిడికాయ పచ్చళ్ళలో మనం అనేది కలుపుకోవాలండి. మనం వేసుకున్న పోపు అయితే బాగా చల్లారాక మాత్రమే తీసుకోవాలండి, లేకపోతే పచ్చడి అనేది నల్లబడిపోతుంది. నేనైతే బాగా చల్లారాకే కలుపుకుంటున్నాను. అలాగే ఇలా కొన్ని ఎల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని కొన్ని మిక్స్ చేసుకోవాలి, కొన్ని ఇలా అయితే పచ్చళ్ళలో మనం వేసుకొని బాగా అంటే బాగా కలుపుకోవాలి అండి. అన్నీ కలిసేలా, అన్ని వక్కలకు పట్టేలా కలపాలి మనం.
ఇలా బాగా కలుపుకున్నాక ఒక కంటైనర్ డబ్బాలోకి అయితే తీసుకోవాలండి. మనమైతే పచ్చడిని ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుంటేనే పచ్చడి అనేది బాగుంటుందండి. స్టీల్ డబ్బాలోకి తీసుకుంటే కారం స్టీల్ డబ్బా అనేది తింటుంది అంటారు కదండి. అందుకే నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని మూత పెట్టేసుకొని ఒక 3 రోజులు మనం పక్కన పెట్టేసుకోవాలండి కదలకుండా. పచ్చడంతా బాక్స్లోకి ఎత్తినాక మిగిలిపోయిన కారంలో ఈ అన్నం కలుపుకుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బా, మా ఇంట్లో అయితే ఆ రోజు బిర్యానీ ఉంటుండే. నేనైతే కేవలం దీనికోసమే మరీ రైస్ అనేది పెట్టుకున్నానండి. బిర్యానీ పక్కన పెట్టేసి మనకు బిర్యానీ అయినా దొరికిద్ది ఎప్పుడు పడితే అప్పుడు. మనకి ఇది మాత్రం దొరకదండి. ఇయర్లీ వన్స్ మనం పచ్చడి ఎప్పుడు పెట్టుకుంటామో కేవలం మనకు అప్పుడే ఈ టేస్ట్ అనేది వస్తుందండి. ఇలా కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమో మీరు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇలా చాలా క్రేజీగా ఉంటుంది. కడుపుతుంటేనే నాకైతే నోట్లో ఊరిలు వచ్చేసాయి అసలు. నాకైతే చాలా ఇష్టం. నాకే కాదు, ఇలా చాలామందికి ఇష్టం ఉంటుంది నాకు తెలిసి. త్రీ డేస్ తర్వాత మనం పచ్చడిని కలుపుకోవాలన్నమాట. 3 డేస్ తర్వాత చూస్తే పచ్చడి ఈ విధంగా అయింది. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇలా ఆయిల్ అంతా పైకి వస్తే పచ్చడి అనేది కొలతలు అన్నీ కరెక్ట్గా సరిపోయాయని అర్థం అంట. నాకు మా అమ్మమ్మ చెప్పింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఫైనల్లీ పచ్చడి అయితే 3 డేస్ తర్వాత మనం ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మళ్ళీ ఉప్పు కారం ఏదైనా ఆయిల్ ఏదైనా తక్కువ ఉంటే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇందులో అయితే. చూడండి ఎంత బాగుందో కదా పచ్చడి. నేనే పెట్టానా అనిపిస్తుంది నాకే. ఫైనల్లీ పచ్చడి పెట్టడం అయితే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక మనం సర్వ్ చేసుకొని తినేయడమే అనమాట. నేనైతే కడుపు నిండా తినేసాను. చాలా బాగుంది. టేస్ట్ అయితే నేనే పెట్టానా అనిపిస్తుంది. కానీ నేనే పెట్టాను నమ్మచ్చు మీరైతే. మీరే చూసారు కదా నేను పెడుతుంటే. చూసేసారు కదా. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు బెల్ ఐకాన్ కొడితేనే మేము చేసే వీడియోస్ మీ దాకా నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. అందుకే బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ఇలా పచ్చడి ఒకసారి ట్రై చేయండి.